శ్రీ సీతారామ సదనం ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. 60 సంవత్సరాలలో 38వ సంవత్సరం క్రోధి సంవత్సరం. ఈ సంవత్సరం కాలం అనేది మన భారతీయుల యొక్క గొప్ప అదృష్టం. కాలాన్ని గురించి ఋగ్వేదంలో చక్కగా కాలసూక్తం అనే పేరుతో 2 అద్భుతమైన సూక్తాలున్నాయి. రోజు, వారం, నక్షత్రం, మాసం, అయనం, సంవత్సరం విభాగించారు. మనం ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు కూడా ఆ రోజు తిథిని, వారాన్ని, కొంతమంది అయితే నక్షత్రాన్ని కూడా చెప్పుకుంటారు. ఇలా కాల సంకీర్తనం ఎందుకు చేయాలి అంటే, కాలశబ్దానికి పరమాత్మ అని ఒక అర్థం ఉంది, కాలశబ్దానికి యముడు అని ఇంకొక అర్థం ఉంది. పరమాత్మ రూపమైన కాలాన్ని మనం కనుక ఆరాధిస్తే ఆ యముడు మన దగ్గరికి రాడు. కనుక దేశకాల సంకీర్తనం చేయటం అనేది ఒక సంప్రదాయంగా పెద్దలు మనకి విధించారు. దేవాలయాలలో కూడా పూజంతా అయిన తరువాత నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ అంటూ స్వామికి కూడా అభివృద్ధి జరగాలి అని అర్చకులు కోరుకుంటూ ఉంటారు. పాశ్చాత్య దేశంలో మనకి సంవత్సరాలు కనపడవు, నెలలే కనపడతాయి. జనవరి నుండి డిసెంబర్ వరకు, మళ్ళీ జనవరితో ప్రారంభమవుతుంది. అలా కాకుండా అత్యంత గణనమైనటువంటిది మన భారతీయ సిద్ధాంతం. కలియుగంలో షష్ఠి అన్నారు, అంటే 60 సంవత్సరాలు, 60 ఏండ్లు. ప్రభవతో ప్రారంభమవుతుంది, అక్షయతో సమాప్తమవుతుంది. ప్రభవ పుట్టుక. ఈ పుట్టుక ఎలా ఉండాలి, అక్షయంగా ఉండాలి అని మొదటి నక్షత్రం, చిట్ట చివరి నక్షత్రం మనకి సూచిస్తున్నాయి. ఉగాది రోజున ఉదయమే లేచి స్నానాలు చేసి వారి వారి ఇష్టదైవాలని ఆరాధన చేసి ఉగాది పచ్చడిని స్వీకరించడం అనేది మన తెలుగింటి సంప్రదాయం. ఈ ఉగాది పచ్చడిలో మన జీవితం అంతా ముడిపడి ఉంటుంది. జీవితంలో వచ్చేటటువంటి ఒడుదుడుకులన్నింటినీ ఉగాది పచ్చడి సూచిస్తుంది. ఇందులో తీపి ఉంటుంది, పులుపు ఉంటుంది, కారం ఉంటుంది, చేదు ఉంటుంది, వగరు ఉంటుంది, ఉప్పు ఉంటుంది. ఇవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటటువంటి అరిషడ్వర్గాలకి ప్రతీకగా ఉంటుంది. తీపి చూడండి, తినకొద్దీ తినాలనిపిస్తుంది, అదే కామం. కొంచెం కారం ఘాటుగా ఉంటుంది, క్రోధం. ఆశ, పులుపు చప్పరిస్తే ఆహా అనిపిస్తుంది, అది మోహం. ఈ మోహము వ్యామోహానికి దారితీస్తుంది. ఈ వ్యామోహం ఎప్పుడైతే మనలో పెరుగుతుందో, కామం వలన, వ్యామోహం వల్ల క్రోధం పెరుగుతుంది, దానివల్ల లోభం పెరుగుతుంది. ఈ కామక్రోధాదుల వల్ల మదం పెరుగుతుంది, మాత్సర్యం పెరుగుతుంది. అందుకని ఈ ఉగాది పచ్చడిని మనం స్వీకరించినప్పుడు మనలో అవసరమైన గుణాలు మాత్రమే పెరిగి అనవసరమైన గుణాలు తరిగేటటువంటి లక్షణం ఉంటుంది. కనుక ఈ ఉగాది పచ్చడికి చేసేటటువంటి పదార్థాలన్నీ సంవత్సరంలో క్రొత్తగా వచ్చేటటువంటివే. వేపపూత, అలాగే చింతపండు, ఉప్పు, చేదు, ఇవన్నీ కూడా ఆయుర్వేద శాస్త్రపరంగా మానవుని శరీరానికి ఎంతో మేలుని చేసేవిగా మనకి ఆ గ్రంథం చెప్తున్నది. అలా ఉన్నటువంటి ఈ సంవత్సరాదికే ఉగాది, యుగాది అని 2 పేర్లు వినపడుతున్నాయి. ఉగాది అంటే ఉగం అంటే నక్షత్రం. నక్షత్ర సృష్టి జరిగిన రోజు కనుక ఉగాది అని కొంతమంది అంటున్నారు. యుగం, కలియుగం ప్రారంభమైనది చైత్రశుద్ధ పాడ్యమి కాబట్టి ఈ యుగాది అనే పేరు ఈ పండుగకి వచ్చింది అని మనకి మరికొన్ని సిద్ధాంతాలు చెప్తున్నాయి. చైత్రే మాసి జగత్బ్రహ్మ ససర్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతీ. చైత్రమాసంలో శుక్లపక్షంలో, అందున మొట్టమొదటి రోజున పట్టపగలు బ్రహ్మ సృష్టి చేశాడు అనే ప్రమాణ వాక్యాన్ని బట్టి సృష్టికే సంవత్సరాది ప్రారంభము అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ సంవత్సరాది రోజున మనం ఏ పనులు చేస్తే ఆ సంవత్సరం అంతా అలా మనం నడుపుతామని విశ్వాసంతో పెద్దలు మనకి కొన్ని నియమాలు ఏర్పాటు చేసి ఉదయం దేవాలయానికి వెళ్ళటం, స్వామిని దర్శించుకోవటం, అర్చనలు చేయించుకోవటం, సాయంకాలం పంచాంగ శ్రవణం చేయటం అనేటటువంటి ఒక క్రమ పద్ధతిని సంప్రదాయంగా నెలకొల్పారు. ఈ చైత్రమాసంలో వచ్చేటటువంటి పండుగ కనుక ఆ మాసానికి కూడా ఒక విశిష్టత ఉంది. ఈ మాసాన్ని ఎంత గొప్పగానో వర్ణించారు వాల్మీకి భగవానుడు. చైత్ర శ్రీమాన్ అయం మాసః పుణ్యః పుష్పితకానన. ప్రపంచం, ప్రకృతి చక్కగా పూతతోటి, చిగుళ్లతోటి ఎంతో మనోహరంగా కనిపిస్తుంది.
పుణ్య. శ్రీరాముల వారు చైత్రమాసంలో పుట్టారు కనుక ఆ మాసం పుణ్యము అని శ్రీమాన్ అని వాల్మీకి భగవానుడు కీర్తించటం జరిగింది. ఈ చైత్ర వైశాఖాలు మనకి వసంత ఋతువు అయితే ఈ వసంత ఋతువు స్వామి స్వరూపం. స్వామి స్వరూపమైనటువంటి 2 నెలలలో మొదటి నెల మొదటి రోజున మనం అద్భుతమైనటువంటి పండుగని చేసుకుంటున్నాం. అయితే సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ఫలితాన్ని మనకి పంచాంగాలలో చెప్తున్నారు. ఈ సంవత్సరం వచ్చేటటువంటిది క్రోధి అనే పేరుతో వస్తుంది కనుక క్రోధి అంటే క్రోధము కలది. ఆ ఫలితము కోపంగా కనుక సంవత్సరం వస్తే అది మన మీద ప్రభావాన్ని చూపిస్తే మనకు ఎన్నో కష్ట నష్టాలు కలుగుతాయి అని మనం భయపడుతూ ఉంటాం. కానీ పరమాత్మని కనుక మనం ఆరాధన చేసుకుంటే పరమాత్మ స్వరూపము పరమాత్మ అంశమైనటువంటి ఈ కాలంలో ఉన్నటువంటి క్రోధి మనకి ఏ విధమైనటువంటి అపకారం చెయ్యదు అని మనం పూర్తిగా నమ్ముకోవాలి. అసలు ఉగాది నుండి 9 రోజులు వసంత నవరాత్రులు అని స్వామివారి ఆరాధనలు రామాయణ పారాయణలు అద్భుతంగా చేసుకుంటారు భక్తులు. ఈ చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు ఉత్సవాలు చేసేవాళ్ళు పూర్వకాలంలో. మనకి కృష్ణదేవరాయల కాలం కనుక చూసినట్లయితే ప్రతి వర్ష వసంతోత్సవ కుతుకాగత సుఖ వినికర గుంభిత కావ్య స్మృతి రోమాంచ విశంకిత చతురాంతఃపుర వధూ ప్రసాదన రసిక అనే తిమ్మన గారి పద్యం కృష్ణదేవరాయల వారు వసంత ఋతువులో ఉత్సవాలు నిర్వహించి కవి పండితులను సత్కరించారు అంటానికి సాక్ష్యంగా నిలబడుతున్నది. ఇప్పటికీ కూడా అక్కడక్కడ ఉగాది పురస్కారాలు అని కవులకి సన్మానాలు చేస్తున్నారు. కవులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ ప్రకృతిని వాళ్ళకి తోచినటువంటి రీతిలో పద్యాలలో కానీ గేయాలలో కానీ కీర్తించటం అనేది మనం ఈనాడు కూడా గమనిస్తున్నాం. అలాగే నాకు తోచిన విధంగా ఈ కాలాన్ని నేను భావించిన దాన్ని ఒక పద్యంలో మీ ముందు ఉంచుతాను. ఇలా కోకిలవు రాతములకు ఊజితములే కలవేణురవములుగా తనర్ప వేట్కతో పూసిన వేప పూగుత్తుల పాంచజన్య ప్రభ ప్రతిఫలింప కోమలామ్రశలాటు శ్యామల వర్ణంబు మరకత స్ఫూర్తిని మతిని నింప మల్లెలు వెదజల్లు మహనీయ సౌరభంబులు నామవైభవం వలరచేయ కాలపురుషుని కనుసన్నచ్చలగునట్టి ప్రజలకానందము సగ సంవత్సరాది క్రోధిగా కాక నిపుడు అక్రోధి వగుచు తరలి రాగదే సరువులు ధన్యత కన. కాలపురుషుడు భగవంతుడు కనుక ఆ భగవంతునిలో ఉన్న లక్షణాలు ప్రకృతిలో దర్శించటం అనేది పూర్వకాలంలో ఎందరో మహనీయులు చేసినటువంటి పని. ఈ కోకిల కుహూ అని మధురంగా కూస్తూ ఉంటే ఆ ధ్వనిలో ఆనాడు మాధవుడు ఆలపించినటువంటి వేణురావాలు వినిపిస్తూ ఉంటాయి. తెల్లగా కనపడుతున్నటువంటి ఈ వేప పూల గుత్తులు పాంచజన్యం వలె భాషిస్తూ ఉంటాయి. ఇక చిగుళ్ళు ఆకుపచ్చగా ఉంటాయి. అవి మరకతము అంటే పచ్చ. ఆ పచ్చ చాలా గొప్పది, బుద్ధుడికి సంకేతం. బుద్ధుడికి అధిపతి విష్ణుమూర్తి కనుక పచ్చని చూడగానే విష్ణుమూర్తి గుర్తుకు రావాలి. ఇక అద్భుతమైనటువంటి సుగంధాన్ని వెదజల్లేవి మల్లెలు. ఈ మల్లెలు తెల్లగా ఉంటాయి. ఈ మల్లెల సువాసన చూడంగానే ఆ 7 కొండలవాడి నుదుట ఉన్న తిరునామం గుర్తుకు రావాలి. పచ్చకర్పూరంలో ఉన్న తెల్లదనము, పచ్చకర్పూరంలో ఉన్న పరిమళాన్ని ఈ మల్లెలు మనకే అందిస్తున్నాయి. ఆ కాలపురుషుడు పరమాత్మ యొక్క కనుసైగలో మెలిగేటటువంటి ఈ సంవత్సరాది క్రోధిగా కాకుండా క్రోధం లేనిదిగా మన ముందుకు రావాలి అని ఆ ఉగాదికి స్వాగతం పలుకుతూ స్వస్తి.